ఏది పాప ఆ కార్ కావాలి కాదు. అరే కన్యా నీ గోల్ అంటే ఇష్టం రా చెప్పరా. మొన్న అయిపోయినాయి ఆడ ఖాళీని తీసుకపోవడం. హే జై శ్రీరామ్ సశ్రీయాకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈడేంది ఎప్పుడు వేరే వేరే వీడియోలు పెడతాడు, ఇలా చిన్నోడితో వీడియో పెడతారు ఏంది అని చెప్పేసి. ఏం లేదు, ఇక మావాడు ఊకే ఇట్లా బయట ఆడ మన బొమ్మల దుకాణం ఉంటుంది కదా, సో అట్లకి పోయినా ప్రతిసారి పప్ప ఇంట్లోకి పోదాం అని చెప్పేసి అని అంటాడు. అయితే మొన్న ఒకటి టీవీలో చూసినాడు. నువ్వేం చూసినావు బిడ్డ టీవీలో? అది ఎప్పుడైనా చూసినావు కదా, చుట్కక్క దగ్గర అనుచల దగ్గర అయింది అది స్కేటింగ్ కావాలన్నట. సో అది నేను ఫస్ట్ ఆన్లైన్లో చూసిన, ఆన్లైన్లోనే తీసుకుంటా అని చెప్పేసి అనుకున్నా. ఇక ఆన్లైన్లో తీసుకుంటే దానికి దీనికి ఒక 200 రూపాయలు ఫరక్ అయితే ఉంది. మళ్ళీ ఏమనిపించింది, ఇక ఆన్లైన్లో పెట్టి అది చేసి కూడా అయింది. ఇక వీని కూడా దుకాణంలోకి తీసుకుపోయినట్టు ఉంటుంది, ప్లస్ ఆడ వాడు ఏదైతే స్కూటర్ అనుకుంటాడో అది కూడా తీసుకున్నట్టు ఉంటుంది. అట్లనే ఈ మెమొరీ కూడా నాకు ఉండిపోతాయి అని చెప్పేసి అని అందుకే ప్లాన్ అయితే వేసేసుకున్నది. సో ఇక అంటే ఆల్రెడీ మొత్తం అన్న అయిపోయినాయి ఆడ, ఖాళీని తీసుకుపోవడం అంతే. తీసుకపోతే అబ్బా పప్ప అంటాడు వాడు. సో ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ ఫీల్ కోసం అని చెప్పేసి అని నేను తీసుకుపోడు. ఇప్పుడైతే షాప్కి తీసుకుపోతా. షాప్లో ఏంటంటే మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి, అంటే టాయ్స్ అయినా ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒకసారి షాప్ లొకేషన్ కూడా మీకు చూపించేస్తా, చూడుర్రి. వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడుర్రి. నేను తీసుకున్న స్కూటర్ ఎట్లా అనిపించింది ఏంది ఏం కదా కింద కామెంట్ అయితే పెట్టేసారు. స్కేటింగ్ అది రైట్, స్కేటింగ్ అట. సో కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అను మావాడు కన్నా. సరే మళ్ళీ ఒకసారి పిపిస్తా చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడరు. మేము ఎట్లా తీసుకున్న స్కూటర్ ఎట్లా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ కూడా పెట్టండి. స్కేటింగ్ అది ఓ స్కూటర్ అంటున్నా, స్కూటర్ కాదట అది స్కేటింగ్ అట. ఒకసారి చూపించేస్తా. అంటే నేను చెప్పింది రైటా, వీడియో చెప్పింది రైటా, కింద కామెంట్ అయితే పెట్టారు కదా. ఒకసారి లెట్స్ స్టార్ట్ ద వీడియో. మావాడికి అయితే బయట కోదాం అనగానే కథం ఇక ఎక్కువ కదా నడిగా పోదాం. లొకేషన్ వచ్చేసి మనకి మా గురుద్వారా, అంటే మా ఇంటి దగ్గర నుంచి అయితే వేడిది. గురుద్వారా నుంచి మనం ఇప్పుడు స్ట్రేట్ అయితే వెళ్ళిపోవాలా. స్ట్రేట్ పోయి మళ్ళీ లెఫ్ట్ అయితే తీసుకోవాలా కాదు. అరే కన్యా నీ గోల్ అంటే ఇష్టం రా చెప్పరా. అమ్మ అంటే ఇష్టమా? అరే అమ్మ అంటే ఎందుకు ఇష్టం నీకు? అన్ని నేనే కదా కొనిస్తా నీకు. అమ్మ ఎందుకు ఇష్టం నీకు? అమ్మ కూడా కొనిస్తా నీకు. ఇప్పుడు స్కూటర్ నేనే కొనిస్తున్నా కదా నీకు. సరే స్కేటింగ్, ఆ స్కేటింగ్ నేనే కొనిస్తున్నా కదా నీకు. కానీ అమ్మనే ఇష్టం. అమ్మ కూడా కొనిస్తుందా? అమ్మ అంటేనే ఇస్తామా నీకు? సరే అంటే మనము చిన్న పెద్ద ఏముండదు, ఎంత ఏమైనా కానీ కూడా నాన్న తర్వాత సరే ఫస్ట్ అమ్మనే ఇస్తాం అనుకో, కానీ నాన్నకి అది వేరే లెవెల్ ఉంటుంది. మావాడు ఎట్లా అంటే లొకేషన్ ఇట్లా మొత్తం గుర్తు పెట్టుకుంటారు ఇష్టం. సో లొకేషన్ అయితే ఇట్లా గుర్తు పెట్టేసుకున్నాడు. కానీ షాప్ దగ్గర నువ్వు షాప్ ఊపి అంటుండే కదా షాప్ అని. ఏది పెట్టా షాప్ అది? ఇదే షాప్ అది అంటే అందులో అన్ని దొరుకుతాయి. అందులో అందులో ఏమేమి దొరుకుతాయి? అందులో సైకిల్, బైక్, ఇంకా ఓకే ఇవన్నీ దొరుకుతాయి అందులో. అయితే మనం ఇలా సైకిల్ తీసుకుంటున్నాం కదా, సో వేరే వాళ్ళకి కూడా సైకిల్ కావాలంటే ఇలా తీసుకోమని చెప్తామా మరి? ఇది వద్దు, వేరే స్కూటర్ స్కేటింగ్ అవ్వాలని అదే తీసుకుందాం సరేనా. సో ఇగో మన షాపు లొకేషన్ వచ్చేసి మనకి నిజామాబాద్లో లక్ష్మీ మెడికల్ అని ఉంటుంది. లక్ష్మీ మెడికల్ నుంచి ఇక్కడ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ షాప్ అయితే ఉంటుంది. శ్రీనివాస గిఫ్ట్ అండ్ నావల్టీస్ అని ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి కార్స్, బైక్స్, పిల్లలకు దొరికేటి ప్రతి ఒక్క సామాన్ అయితే ఇలా దొరుకుతాయి. ఇప్పుడు మనం కూడా లోపలికి అయితే తీసేసుకుందాము. అంటే ఆల్రెడీ మొత్తము మనం పేమెంట్ అయితే కట్టేస్తాము. ఇక ఖాళీలో ఇన్ని తీసుకొని పోవడే దిగం. ఏది పాప ఆ కార్ కావాలా నీకు? ఆ కార్ ఎందుకురా? మన దగ్గర ఉండే కదా ఎల్లో కలర్. దా ఆడికి ఏంటంటే మావాడికి స్పోర్ట్స్ కార్స్ అంటే పిచ్చి. స్పోర్ట్స్ కార్స్, స్పోర్ట్స్ బైక్స్ అంటే దా పెట్ట మనం లోపలికి పోదాము. మనం అది స్కూటీ, ఆ స్కూటీ అదేంది అది స్కేట్ బోర్డా నాడు, దాని లోపల నాడు గో సైడ్. సో ఇది వచ్చేసి మన షాప్ లొకేషన్. ఈ షాప్లోనైతే బయట నుంచి అయితే చూపించేసిన మొత్తం అన్ని
మనకి పిల్లలకు సంబంధించిన ఐటమ్స్, బొమ్మలు, టాయ్స్ ప్రతి ఒక్కటి అయితే ఇందులో దొరికేస్తాయి. కావాలన్నా అంకుల్కి చెప్పు ఒకసారి, ఏం కావాలి? అది కార్ కాదు, అదేమో అన్నావు కదా, స్కేట్ బోర్డా? అరే కారే కావాలన్నా? వీడికి వచ్చినాక మళ్ళీ ఎందుకు రా స్కేట్ బోర్డ్ అన్నావు, మళ్ళీ కార్ అంటున్నావు? ఇప్పుడు మన చుట్టుకక్క దగ్గర చెల్లె దగ్గర ఉంది చూసినావా, సేమ్ అట్లాంటిదే. ఇంటికి పోయినాక మంచిగా ఫిట్ చేసేస్తాను నేను, సరేనా? మావాడైతే ఆడు మొన్నటి వరకేమో అదన్నాడు, ఇప్పుడు ఇవన్నీ చూడంగానే మళ్ళీ వాళ్ళకి కార్ కావాలన్నట్టు. నెక్స్ట్ ఏది కావాలా బేటా నీకు? ఏం కావాలా? కారా? ఏ కార్ కావాలి నన్ను? 13-15 కారా? సో ఓకే, నోట్లో ఈ స్కూటర్ అని వస్తుంది. ఈడేమో మావాడు పెద్ద పెద్ద డిక్కీలు కొడుతున్నాడు. స్కూటీ కాదు స్కేటింగ్ అట. సో కానీ అది ఓపెన్ చేయబెట్ట, అది ఓపెన్ చేయాలి. వేస్తుంది దాంతో అంటే కట్ చేయకపోతే వెళ్ళదా? దా ఏది అది పట్టుకోవాలన్నా? నీ కట్ చేస్తాను, నేను కట్ చేసి అయితే కూర్చోకనే. అమ్మా రైట్. ఇగో దీన్ని ఇట్లా అని ఇట్లా పై కానాలా, ఓకేనా? ఇట్లా అని ఇగో మళ్ళీ దీన్ని ఇట్లా టైట్ చేసుకోవాలా, సరేనా? స్టాండ్. సో ఫైనల్ అయితే ఇగో మనం మొత్తం అసైన్ చేసిన తర్వాత అన్ని ఎక్కడెక్కడ ఫిట్ చేసిన తర్వాత ఇగో ఇట్లనైతే ఉంది. కానీ ఒకసారి దొక్కుబెట్ట అట్లా. అరే అట్లా కాదురా, ఇట్లా అనిపించింది బేట. బాగుందా ఇది? బాగుందా? సో ఇప్పటి వీడియోనైతే ఇది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోరు. అంటే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ వస్తాయో రావో తర్వాత విషయము, కానీ నాకేంటంటే లైఫ్ టైం ఒక మెమొరీ ఉండిపోతుంది కదా, అన్ని గురించి అని చెప్పేసి ఈ వీడియో తీసిన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి వీడియో తోటి. జై శ్రీరామ్.